ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎలవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రీభిలాష్ బివి రమణాచారి. ఈరోజు వాస్తుకు సంబంధించినటువంటి అంశాల్లో మన గృహానికి నరదృష్టి కలిగిందని, అలాగే ఏవో కారణాల వల్ల కొంతమంది ఏంటంటే యంత్రాలు అనేటటువంటివి కడుతుంటారు గృహాలకి. ఇక్కడ ఈరోజు ఈ యంత్రాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం ప్రతిదీ శాస్త్రమే, ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఈ యంత్రాలు అనేటటువంటిది గృహంలో ఏ దోషాలు ఉన్నా, వాస్తు యంత్రం అని ఇప్పుడు చాలా రకాల యంత్రాలు వచ్చాయి మార్కెట్లోకి. అలాగే ధనలక్ష్మి యంత్రం, దిష్టి గణపతి యంత్రం అని, నరఘోష యంత్రం, కుబేర యంత్రం, ఇలా చాలా యంత్రాలు, మత్స్య యంత్రాలు కూడాను మార్కెట్లో వీధిలో తిప్పి అమ్మేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే యంత్రాలు పట్టుకొని తిప్పినటువంటి వాడు మార్కెట్లో వీధుల్లో తిరిగినటువంటి యంత్రాలు అమ్ముతూ ఉంటారు. వాడు కుబేర యంత్రం పట్టుకొని తిరుగుతుంటాడు. మరి కుబేర యంత్రం పట్టుకొని నిత్యం కుబేర యంత్రం పట్టుకొని తిరిగినటువంటి వాడు కుబేరుడు అంతటి వాడు ఎందుకు అవ్వలేకపోతున్నాడు? వాడికి ఎందుకు ఆ గతి పట్టింది? యంత్రాలు అమ్ముకొని బతకాల్సినంత అవసరం ఏం పట్టింది? అది ఒకటి బాగా ఆలోచించాలి. అయితే ఇక్కడ యంత్రం యొక్క ఫలితం లేదని నేను చెప్పడం లేదు. ఈ యంత్రం తాలూ ఫలితం ఉంది. కానీ దాన్ని మనం యంత్రాలు ఇంట్లో స్థాపించాలంటే దానికంటూ కొన్ని శాస్త్రీయమైనటువంటి, శాస్త్రోక్తమైనటువంటి కొన్ని నియమ నిబంధనలను ఆచరించి పెట్టాలి. అవి ఏవి ఆచరించకుండా యంత్రాలు ఇంటికి కట్టినట్టయితే దానివల్ల మనకి మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి, ఎక్కువగా చూశాను నేను. ఎందుకు చెడు జరుగుతుందంటే, మామూలుగా ఏంటంటే పూర్వం మనకి అందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు ఏంటంటే, మనకి ఆదిశంకరాచార్యుల వారు తిరుపతిలో శ్రీచక్రాన్ని స్థాపించారు కాబట్టి నేటికి కూడాను అది కలియుగ వైకుంఠంగా అది వెలసి ఉందని అందరికీ తెలిసిన విషయం. ఎందుకు అనంటే ఆయన ఒక దైవాంశ సంభూతులు, ఆయన కారణ జన్ములు, ఒక మహోన్నతమైనటువంటి తపస్సిద్ధి కలిగినటువంటి వారు. ఆయన అంటే ఆయన కారణ జన్ముడు అంటారు దానికి. ఆయన లోక కళ్యాణార్థం జన్మించినటువంటి ఒక దైవాంశానికి సంబంధించినటువంటి ఒక శక్తి సంపన్నుడు. అటువంటి వారి చేత ఆ శ్రీచక్రాన్ని స్థాపించడం వలన ఏంటంటే వారు ఉచ్చరించినటువంటి మంత్రోచ్చరణ శక్తి వలన ఆ చక్రానికి శక్తి ఏర్పడుతుంది. అటువంటి మహానుభావులు. ఇక్కడ ఏంటంటే అందరూ మనకు మార్కెట్లో దొరికింది కదా అని చెప్పి ఒక యంత్రం తీసుకొచ్చి ఇంటికి తగిలిస్తే అది దానికి శక్తి రాదు. యంత్రాలకి శక్తి లేదని కాదు, యంత్రంతో పాటు మంత్రం కలిసినప్పుడే దానికి శక్తి ఏర్పడుతుంది. ఆ మంత్రోచ్చారణతో దాన్ని స్థాపించేటటువంటి విధానం, యంత్ర స్థాపన విధానం, ఇదంతా అది తెలిసిన వాళ్ళు అది చేయాలి. చేసినప్పుడు దానికి శక్తి వస్తుంది. ఆ రోజుల్లో యంత్రాలు తయారు చేసేటప్పుడు రాగి రేకులపై పెద్దలు ఆ యంత్రశాస్త్రం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆ యంత్రాన్ని ఎలా రేకుపై ఆ సైజు ఎంత సైజు ఉండాలి, దానిపై ఎలా రచించాలి, అదంతా కూడాను వాళ్ళు చేత్తో స్వయంగా రాసేవారు ఆ రాగి రేకుపై. అవి బీజాక్షరాలు అన్నమాట. ఆ యంత్రానికి ఏ యంత్రం అయితే ఆ యంత్రానికి తగ్గట్టుగా అందులో మంత్రాక్షరాలు, బీజాక్షరాలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా రాసేవారు. ఎక్కడ రాయాలి, ఏ స్థానంలో రాయాలి, అదంతా కూడా చాలా నియమాలు ఉంటాయి దానికి. అలా రాయడం వల్ల ఏంటంటే పూర్వం ఆ యంత్రాలకు కొంచెం ఫలితం ఉండేది, కొంచెం కాదు చాలా ఉండేది. కానీ నేడు ఇప్పుడు ప్రింటెడ్ యంత్రాలు వచ్చేసాయి, అన్నీ కూడా మార్కెట్లో ప్రింట్ అవుతున్నాయి. ఇందులో కొన్ని సంస్థల ద్వారా ఏంటంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి సంస్థలు వాళ్ళు సప్లై చేస్తున్నారు కొన్ని యంత్రాలు. అవి బాగానే ఉంటాయి. అప్పుడు కూడాను మన గృహానికి సంబంధించినటువంటి పురోహితులు ఎవరైనా ఉంటే ఆ యంత్రం అవసరమైతేనే మనం వారి చేత దాని యొక్క విధానం, యంత్ర స్థాపన విధానం, శాస్త్రోక్తంగా ఎప్పుడు దాన్ని స్థాపించాలి, ఇవన్నీ కూడా చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారం వారి చేత అది స్థాపించాలి. ఇవి సాధారణంగా ఇలాంటివి ఎప్పుడు జరుగుతుంటాయంటే మనం గృహప్రవేశం చేసినప్పుడు, గృహప్రవేశానికి ముందు ఎక్కడైనా ఎవరైనా మత్స్య యంత్రాన్ని స్థాపిస్తారు.
వాళ్ళు పురోహితులు చేస్తారు కాబట్టి శాస్త్రోక్తంగా దాన్ని మత్స్యంత్ర స్థాపన చేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే వాస్తు పూజ తర్వాత మత్స్యంత్ర స్థాపన ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత మళ్ళీ కూడా ఈ నరదృష్టి యంత్రం అని, తర్వాత కుబేర యంత్రాలని ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు చెప్పిన విషయం కూడా అలాంటి వాళ్ళ గురించే. నరఘోష యంత్రం అని, అలాగే ధనలక్ష్మి యంత్రం, కుబేర యంత్రం ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుందంటే, ఆ యంత్రం ప్రింట్ అయ్యేటప్పుడు ఏ అక్షరం అయినా సరే సరిగ్గా ప్రింట్ అవ్వకపోతే, అంటే తప్పు వచ్చినట్టయితే, అది ఎలాగుంటుందంటే యంత్రం మనం మంత్రోచ్చారణ చేసినప్పుడు ఒక అక్షర దోషం ఉన్నా సరే ఆ మంత్రానికి ఫలితం ఉండకపోగా మనకు దోషం ఏర్పడుతుంది. మంత్రం ఉచ్చరించకపోయినంత మాత్రం వచ్చే నష్టం అని లేదు, కానీ ఉచ్చరించినటువంటి మంత్రం దోషంగా మనం అక్షర దోషంతో ఉచ్చరించకూడదు, దానివల్ల దోషం వస్తుంది. అలా ఈ యంత్రం కూడాను, యంత్రంలో అక్షరం ఉంటుంది. మంత్రంలో ఎలాగైతే అక్షరం ఉంటుందో యంత్రాల్లో కూడా అక్షరాలు ఉంటాయి, బీజాక్షరాలు అంటారు. అవి ఆ ముద్రించేటప్పుడు ఆ ముద్రణలో ఏవైనా ఇక్కడ పొరపాటున అది సరిగ్గా ముద్రించబడకపోతే దాని దోషం అనేది ఉంటుంది. అప్పుడు మనం మంచి కోసం పెట్టుకున్నటువంటి యంత్రం మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దయచేసి మార్కెట్లో దొరికిన యంత్రాలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పూజ గదిలో పెట్టి ఏదో నమస్కారం పెట్టేసి 4 పసుపు కుంకాలు పెట్టేసి దండం పెట్టేసి ఇంటి గుమ్మానికి కానీ ఎక్కడ కానీ కట్టడం చేయడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. వాస్తుశాస్త్రంలో కూడా చెప్పబడింది ఏంటంటే, ఒక మత్స్యంత్రం మాత్రమే అది గృహప్రవేశం రోజు పురోహితులు వాళ్ళు శాస్త్రోక్తంగా స్థాపించాలి అనేది వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. స్థాపిస్తారు, ఇది శాస్త్ర ప్రకారం జరుగుతుంది. తర్వాత ఏ కుబేర యంత్రం కానీ, నరఘోష యంత్రం కానీ, ధనలక్ష్మి యంత్రం ఇవేవి కూడాను వాస్తులో ఉండేటువంటి దోషాలు, వాస్తు యంత్రం కూడాను కొత్తగా ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తు శాస్త్రాన్ని సరిచేయలేవు, దోషాలను సరిచేయలేవు. ఏ యంత్రాల వల్ల కూడాను ఇవన్నీ కూడాను సరిచేయలేవు, ఎందుకంటే వాస్తులో ఇవేమీ లేవు. వీటి వలన గృహం యొక్క వాస్తు దోషాలు పోవు. ఇలా యంత్రాలు పెట్టిన తర్వాత ఇబ్బంది పడ్డాం అన్నటువంటి వాళ్ళు 1-2 సందర్భాల్లో నాకు ఎదురవ్వడం జరిగింది. ఎందుకంటే నరదృష్టి యంత్రం అని, అలాగే కుబేర యంత్రం అని, ముఖ్యంగా నరదృష్టి యంత్రం అనేది ఎక్కువగా తెచ్చిపెడుతుంటారు. నరఘోష యంత్రం, ఇలా మహాలక్ష్మి యంత్రం అని, వాస్తు యంత్రం అని తెచ్చి ఊరికే ముఖద్వారాల పైన కడుతుంటారు. వీటి వలన మంచి జరగకపోగా చెడు జరిగే ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలా యంత్రాలకి మంత్రాలకి వాస్తు యొక్క చెడు ఫలితాలనేవి పోవు. కొంతమంది పూజలు చేస్తారు ఇంట్లో ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి పూజలు చేయించుతారు, వేళ ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు, పూజలు చేయించి ఏదో దోషం ఉంది. ఈ యంత్రాలకి మంత్రాలకి కూడాను వాస్తు దోషాలు అనేవి తీరిపోవు. అందుకే వీటిపై ఇలా ఎవరైనా చేసినట్టయితే ఆ యంత్రాలని యంత్రం పెట్టిన తర్వాత ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు వచ్చినట్టయితే ఆ యంత్రాలను చక్కగా పారే గంగలో, అంటే మంచి చెరువులో ఆ యంత్రాలని విడిచిపెట్టడం మంచిది. అవి కూడాను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మంచి చెరువులో కానీ, నదుల్లో కానీ, లేకపోతే పారే ఏరులో కానీ, పారే చెరువులో చక్కనైనటువంటి నీరు ఉన్నటువంటి పెద్ద చెరువులో కానీ, ఇటువంటి వాటిని తీసుకెళ్ళి విడిచిపెట్టడం మంచిది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలా పెట్టిన తర్వాత ఇబ్బంది పడినటువంటి వాళ్ళు నేను చూశాను. కాబట్టి వాటిపై మూఢనమ్మకం పెట్టుకొని యంత్రాలు తెచ్చి కట్టుకొని లేనిపోని కష్టాలు తెచ్చుకోవద్దని నా యొక్క మనవి. ఇప్పటివరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మీ శ్రేయోభిలాషి బివి రమణాచారి. ఓం శ్రీ సాయిరామ్.